నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డిని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పిఎసిఎస్ భవనాన్ని సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కొరకు పనిచేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు కళ్ళాల వద్దకు వచ్చి కాంటాలు చేస్తారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. పేదరికంలో ఉన్న దళితులను ఆర్థిక అభివృద్ధిలోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకొచ్చారని జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం ఒన్నాజిపేట్ గ్రామంలో దళిత బంధు యూనిట్ ను ఆయన ప్రారంభించారు. దళిత బంధులో భాగంగా ఓ లబ్ధిదారుడికి ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్లా సారిక హనుమంతు, వైఎస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్ యాదవ్, సొసైటీ చైర్మన్ రాజేందర్ నాయకులు పాల్గొన్నారు. కూడా విక్రయిస్తా ఉన్నారు. దీంతో పాటు ఇంకా దీంట్లో డబ్బులు మిగిలిన తర్వాత ఇక్కడ బస్ స్టాండ్ లో ఒకటి ఆయన జీవనాధారం ఉందో, గతంలో ఆయన అబ్బాయి జాతరలలో తర్వాత అక్కడ గ్రామాలలో చిన్న చిన్న కింద పరుచుకొని చెప్పులు అమ్ముకునేటువంటి జీవితాన్ని ఆయన గడుపుతుండే. ఈరోజు ఆయన అక్కడ బస్ స్టాండ్ లో కూడా హున్నాజిపేట్ బస్ స్టాండ్ లో చెప్పుల షాప్ కూడా పెట్టుకున్నాడు. ఈ రకంగా అందరూ ఎవరైతే దళిత బంధు లబ్ధిదారులు ఉన్నారో ఈ రకంగా ఆలోచిస్తే బాగుంటది. ఒక దాంట్లో ఒకవేళ డబ్బులు రాకున్నా ఇంకో దాంట్లో సంపాదించుకోవాలనే ఏదైతే ఆలోచన వచ్చిందో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అందరికీ రాబోయే రోజుల్లో మరిన్ని దళిత బంధు యూనిట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఇట్లా అందరు ఆలోచించుకొని పెట్టుకోండి. గ్రామాల్లో ఉన్నటువంటి యువత మరి సొంతంగా ఉపాధి కల్పించుకొని మరి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి దళిత బంధును సద్వినియోగం చేసుకుంటే మరి తెలంగాణకు సంపద సృష్టించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మరొకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు